ముప్పై సంవత్సరాలుగా ఖాతా పెట్టుకున్న వయసు మళ్ళింది కదమ్మా, చెయ్యి వణుకుతుంది తల్లి. 500లేగా, నన్ను చూసేవచ్చుగా. తాతయ్య, మేనేజర్ గురించి మీకే బాగా తెలుసు. సిగ్నేచర్ వెరిఫికేషన్ అవ్వకుండా నేను 50 రూపాయలు ఇచ్చినా కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి నన్ను లోపలికి తోస్తారు. ఈ கேசவன் குட்டிని ఎవరు మోసం చేయడం పట్టిల్ల. நீங்கள் లోన్ క్యాన్సల్. நீங்கள் వేల செய்ய వచ్చారా? గుడ్ మార్నింగ్ చెప్ప వచ్చారా? సారీ సార్. ఎంత సారీ లారీ, సీటుకు పో. నువ్వేంట్రా కథకళి ఆడదే, పోయికో. ఏంటమ్మా కోపిష్టోడ్లాగా ఉన్నాడు. గురువాయూరప్ప, ఈ బ్యాంకులో ఎవరు ఫ్రాడ్ చేయకుండా చూసుకో. వీడు వాసన చూస్తున్నాడు. శివసు సార్, ఇవడవరు? వచ్చేసాను సార్. ఈ మాల ఒరిజినలా ప్లాస్టికా? సార్, మార్కెట్ లో చామంతి పువ్వు మాల దొరకలేదు సార్, అందుకే అదే కలర్ ఉన్న ప్లాస్టిక్ మాల వేసి అడ్జస్ట్ చేశాను సార్. అప్పో ఈ పువ్వులు చనిపోయాయి, చచ్చిపోయాయి అల్లే. జీవంతో ఉన్న వాటికి చనిపోయిన వాటికి తేడా తెలియని వెర్రి వెదబట్రా ఈ కేశవన్. ఫ్రాడ్, 420 దగ ఎవ్వరు ఈ బ్యాంకులో చేసినంగిల్ ఈ కేశవన్ కుట్టి క్షమింకలా. గేలం వేసి చేపలు పట్టచ్చు, వల వేసి చేపలు పట్టచ్చు, అంతెందుకు టవల వేసి కూడా చేపలు పట్టచ్చు. కానీ వీడు వాసన పిలిచి చేపలు పట్టేటట్టున్నాడు. కస్టమర్ చలాన్ ఫిలప్ చేయడానికి పెట్టిన పెన్నుని దొంగిలించింది యారే? దీనికి ఎందుకు సార్ గొంతు చిరిగిపోయేలా అరుస్తున్నారు? 10 రూపాయలు పెన్నే కదా సార్. అల్లా, ఈ రోజు 10 రూపాయలు దొంగిలించిన వాడు రేపు 10 లక్షలు దొంగిలిస్తాడు. ఆ దొంగని పోలీసులకు అప్పగించాలి. చిక్కుకున్న వార్తలు చూడ్డానికి పాలు తాగే బిడ్డలాగా కనిపిస్తున్న ఈ అమ్మాయే భవానీ. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక డెడ్ బాడీకి డబ్బింగ్ ఇచ్చి ట్రెండ్ అయిన కేడి కిల్లాడి లేడీ. వెన్నపూసలా తెల్లగా తలతలలాడే ఈ అమ్మాయే చెల్లమ్మ. నోటితోనే కార్యాలు సాధిస్తుంది, కంటి చూపుతో కవ్వించేస్తుంది. ఈ ఆంటీకి ఆల్ ఖైదాతో అండర్ గ్రౌండ్ కనెక్షన్. గారిపోయింది. వాడపోయిందని ఫీల్ అయ్యే కంటే వాడతోట అయిపోయిందని కొట్టు మూసేసి ఇంటికి పోయి ఉండాల్సిందే. మీరేం చేశారు? ఏ మార్టినా? చెప్పండి డాక్టర్. అదేం లేదు, ఇంకొద్దిసేపట్లో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. చెప్పండి. వైల్స్ ప్రాబ్లమ్ కి ఒక కొత్త ట్రీట్మెంట్ ఉంది. నేను ఫోన్ లో ఒక అద్భుతమైన కథ చెప్తాను, వినండి. దాని వింటే నొప్పి ఎగిరిపోతుంది. ఏమయ్యా మళ్ళీ కదా? ఫోన్ పెట్టవయ్యా, పట్టుకోరైతే. నేను అంతలోకి అయిపోయినా. పువ్వులే ఒరిజినల్ ప్లాస్టిక్ అని కనిపెట్టే ఆ లూజ్ మేనేజరు ఆ లాయర్ ప్రాణాలతో ఉన్నాడో లేడో కనిపెట్టలేకపోయాడా? కొబ్బరి చెట్టు సగం ఎక్కిశారు, పైకెక్కితే కొబ్బరి మండం, కింద జారితే ప్రాణగండం. రెండులో ఏది చూస్ చేశారు? కొడైకన్నలు వచ్చినందుకు ఆ లేక్ చుట్టూ 3 సార్లు తిరిగి టీ పౌడర్ చాక్లెట్లు కొనుక్కుని అయ్యో ఈ బాడీని ఎక్కడైనా ఇసిరేసి అలాగే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదామే. హలో తాతయ్య. భవానీ, ఎలా ఉన్నారు? రాకెట్ వేగంతో వెళ్ళబోతున్నారు. డబ్బు పొద్దున్నే ఇచ్చేస్తానులే అని మీ ఇంటి ఆయన అన్నాడు, కానీ ఇంటికి తాళాలు వేసి ఎక్కడికో వెళ్లి పారిపోయారు కదా. ఆ ట్యూబ్ లాగో. అయ్యో మా నాన్నగారిని ఏం చేయకండి. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? మిస్టర్ రవి, మా దగ్గర కోట్లు విలువ చేసే ఒక ప్రాపర్టీ ఉంది. అది బ్యాంక్ లో పెట్టి మీ డబ్బు సెటిల్ చేస్తాం. మొత్తం డబ్బంతా వచ్చే వరకు నా వ్యక్తులు ఇక్కడే ఉంటారు. వేరే దారి లేదు. ఇమీడియట్ గా బ్యాంక్ కి వెళ్ళాలి. దానికి ముందు పక్కాగా రిహర్సల్ చేసి వెళ్ళాలి. మావయ్య, నువ్వే బ్యాంక్ మేనేజర్. నేను చదువుకోలేదుగా. చదువు అవసరం లేదు, నటిస్తే చాలు. ఏందా మిస్టర్ పూంగుంటన్, ఎప్పుడు వేగంగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, ఇప్పుడేంటి వీల్ చైర్ లో వచ్చారో? కాల్లో లెగమెంట్ టైర్ అయింది, అందుకే. సమ్మర్ లోనే సన్ గ్లాస్ పోయిన మీరు చలిలో ఏమిటి కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నారు? తెలుగు తక్కువ దద్దమ్మా. కూలింగ్ గ్లాస్ తీసేస్తే కళ్ళు మెదపట్లేదన్న అనుమానంతో బ్యాంక్ మేనేజర్ ఇది రెడ్ బాడీ అని కనిపెట్టారు. అమ్మా, ఓవర్ స్ట్రెస్, కంట్లో ఐ ప్రెషర్. డాక్టర్ అడ్వైస్ ప్రకారం వెలుతుర్ని చూడకూడదనే సన్ గ్లాస్ పెట్టుకున్నాను. ఒక నిమిషం నిక్కి, ఇంకొకసారి పరా. సన్ గ్లాస్ పెట్టుకున్నాను. రిపీట్. సన్ గ్లాస్ పెట్టుకున్నాను. ఏంటి నీ వాయిస్ కి లిప్ కి డిఫరెన్స్ తెలుస్తుంది? ఏమైనా డబ్బింగ్ ఇస్తున్నారా? బాబు మావయ్య కంటికే ఈ తప్పు కనిపించిందంటే తప్పును మాత్రమే కనిపెట్టి ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఖచ్చితంగా దొరికిపోతాం. మొహానికి మాస్. ஓகே மிஸ்டர் பூங்குண்டன், நீங்க கேட்ட பணம் ரெடி ஆயிட்டுண்டு. நான் ட்ரான்ஸ்ஃபர் செய்யும். థ్యాంక్ యూ. എന്താ మిస్టర్ పూంగుండన్, చెయ్యి వైబ్రేట్ అయ్యి. ఇప్పుడు చూడు.
నమస్కారం. సూపర్ సూపర్. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇదంతా కాదు, పెద్ద ప్రశ్న ఏంటంటే మనందరం ఎవరు? నేను పొంగుండ్రన్ వైఫ్, నువ్వు సిస్టర్ ఇన్ లా, నువ్వు అత్తవి. పాపనాశం సినిమాలో కమల్ లాగా అందరం ఒకే టైంకి ఒకే అబద్ధం చెప్పాలి. మార్చి మార్చి చెప్పకూడదు. కరెక్ట్. మారి ధనుష్ సినిమా. అయ్యే చెల్లమ్మా. నమస్కారం సార్. వెల్కమ్ మిస్టర్ పూంగుండ్రన్. థ్యాంక్ యూ సార్. ఎంత ఇത്ര లేట్? అవును, ఎవరు వీళ్ళు? ఎప్పుడు చూడలేదే. జూనియర్సో? తను నా వైఫ్ భవానీ. ఇంట్రొడ్యూస్ చేయమ్మా. ఈవిడ మా అమ్మ, నా సిస్టర్స్. ఓ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నమస్తే. నేను నమస్తే అంటే ఓల్డ్ స్టైల్ అని మీరు కై కొడుకు. ఇప్పుడు నేను సెకండ్ ఇస్తే మీరు నమస్తే అంటున్నారు. ఏంటిది? స్టార్టింగే కన్ఫ్యూజ్ అయ్యి. అది సోషల్ డిస్టెన్స్ సార్. ఎప్పుడు మీరు నన్ను చేటననే కదా పిలుస్తారు. ఇప్పుడేమిటి కొత్తగా సారు, మోరు, బీరు అంటూ? ఏంటి చేటిని అలా చూస్తున్నారు? నేను ఎందుకు ఈ వీల్ చైర్ లో వచ్చానన్నా? యాక్చువల్లీ నేను ఏ నింగలను పరయండా కోర్టులో ఎక్కువసేపు నుంచుని కాల్ వలిచి లెగమెంట్ టేర్ అయి ఉంటుంది. మనం చెప్పాల్సినవన్నీ ఇతను చెప్తున్నాడండి. ఓ కూలింగ్ గ్లాస్ ఎందుకు పెట్టుకున్నాను అని అడగబోతున్నారా? ఓ అది మేమే వివరించాలి. లా బుక్ చదివి కళ్ళు లాగి ఐ ప్రెషర్ అధికమాయి డాక్టర్ కళ్ళద్దాలు పెట్టుకోమనుంటారు. మన ప్లాన్ మనతోనే ఉండి విన్నట్టు చెప్తున్నాడు. చేటా మంచి టైం అయిపోయేలోగా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మంచిది. భవానీ. ఓ సైన్ పెట్టేశారా? భూతద్దాలు వేసుకుని చూస్తోంది. ఏం జరగబోతుందో. ఆ పూంగుండ్రన్ సిగ్నేచర్ లో ఒక సిరియ డిఫరెన్స్ ఉంది. శివసు సార్. ఓకే సార్. సార్ పూంగుండ్రన్ సార్ చనిపోయారు. సార్ మర్చిపోయా. మా పూంగుండ్రన్ సార్ మీరు కొన్ను. ఈ కేసు అనుకుంటే ఎవరు మోసం చేయలేరు. కళ్ళ కాదు, అసాల్ట్ గా ఉండకు, అలర్ట్ గా ఉండని చెప్పే అలారం. ఒక డెడ్ బాడీ మనతో ఉందని ఎవరి బాడీలోనూ తెలియకూడదు. వీల్ చైర్, కూలింగ్ గ్లాస్, మాస్క్ ఎందుకు వేసుకున్నారో చెప్పొద్దు. టీ కాఫీ అవాయిడ్ చేయాలి. దోమలు కొట్టే బ్యాట్ తీసుకువెళ్ళాలి. 60% సిగ్నేచర్ 80% అవ్వాలంటే యాడిని 100% ట్రై చేయాలి. సిగ్నేచర్ సెట్ అవ్వలేదంటే ప్లాన్ బి. చలమా టేబుల్ మీద ఉన్న పెన్ స్టాండ్ ని కింద పడేయాలి. కేశవన్ దాన్ని ఒంగి తీయాలి. ఆ గ్యాప్ లో శివాని సీసీటీవీని అడ్డుకోవాలి. యారిని ఆ టైంలో సైన్ చేయాలి. చివరికి ఆ కేశవన లేదా మనవా అన్నది నిరూపించుకోవాలి. గురి పెట్టి 10 కోట్లు దొంగలిస్తున్నాం. ఓకే? సో పూంగుండ్రన్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అయ్యారు. మ్యారేజ్ కి పిలుచుంటే జ్ఞాన్ ఫ్యామిలీయోட వందరుకో. మిస్సెస్ పూంగుండ్రన్ సార్ ఒక నల్ల లాయర్ అని మీకు తెలుసు. పక్షే ఒక నల్ల సింగర్ కూడా తెలుసా మీకు? సింగరా? ఇది మన ప్లాన్ లోనే లేదే. సార్ ఎస్పీబీ వాయిస్ లో బ్రహ్మాండంగా పాడం. నాతో చెప్పనే లేదు. నువ్వు అడగనే లేదుగా. సరే, పడతిల్ పాటని ఊపిరి తీసుకోకుండా పాడండి. సరే, ఎంత సరే పేడికిన్ను అని ఊపిరి వదలకుండా పాడండి. సరే, ఊపిరి వదిలేశారు కదా. ఎందా ఊపిరి వదిలేశారా? ఎస్పీబీ గారి గురించి చెప్పారండి. నిన్న హైకోర్టులో హెవీ ఆర్గ్యుమెంట్. త్రూ అవుట్ గా అరవడం వల్ల థ్రోట్ అవుట్ అయిపోయింది. మేడం ఎందా వచ్చిన దగ్గర నుంచి దోమల బెడ్తో టెన్నిస్ ఆడును. మీకు తెలియదు సార్, ఒకే ఒక ఈగ మొత్తం కథని మార్చేస్తుంది. ఈగ కథని మార్చేస్తుందా? ఈగ సినిమా చూసినప్పటి నుంచి అమ్మకి ఈగలంటే అలర్జీ. అంతే. ఈ కేశవన్ కుట్టిని మీరి ఈ బ్యాంకిల్ ఒక ఈగ దోమ కూడా వరిల్లా. భవానీ, నేను సైన్ చేసిన చెక్ ని సెంటిమెంట్ గా నీ చేత్తోనే చేటానికి ఇచ్చే. త్వరగా చూడరా మెంటల్. సిగ్నేచర్ ఓకే. మిస్టర్ పూంగుండ్రన్, ఇప్పుడు బ్యాంకులో కొత్తగా ఒక రూల్ 10 లక్షలకు పైన ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ పన్నాலும் ఎవరికి ఏ పర్పస్ కోసం చేస్తున్నారో అది ఈ ఫామ్ లో ఫిలప్ చేసి ఇంక ఒక సైన్ ఇడను. ప్లాన్ బి. చలమా టేబుల్ మీద ఉన్న పెన్ స్టాండ్ కింద పడేయాలి.
సారీ సార్, చేయి తగిలి పడిపోయింది. మీరే వంగి తీయాలి సార్. నేనెందుకు తీయాలి? ఈ బ్యాంకిల్ ఎవరు ఏ సాధనాన్ని తోసేసినా అవర్దందే తిరిచి ఎడితే వెక్కెను. ఇది బ్యాంక్ రూల్ నంబర్ 21. మోహన్ చూడు, ఇది ఒక రూలా? ఒకవేళ మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయిందంటే? వేరే దారే లేదు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో దానికి మనం ఆ గొలుసు కూడా అల్లుకుపోవాలి. తీయండి.